హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ నువ్వుల లడ్డు. పక్కా కొలతలతో పర్ఫెక్ట్ నువ్వుల లడ్డుని ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చాలా బాగా వస్తాయండి నువ్వుల లడ్డు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. 1 కప్పు నువ్వులు తీసుకోండి. సేమ్ అదే కప్పుతో తరిగిన బెల్లం తీసుకోండి. రెండు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వులను వేయించుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఒకేసారి పెట్టకండి, మాడిపోతుంది. నువ్వులన్నీ కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. లడ్డు అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పోసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో తరిగి పెట్టుకున్న బెల్లం వేసుకోండి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. నీళ్లు ఎక్కువగా పోసుకుంటే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. సో తక్కువగా వేసుకోండి. బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. బెల్లం కరిగిపోయింది. దీన్ని ఇప్పుడు వడపోసుకోవాలి. టీ వడపోసుకునే జాలు తీసుకొని ఒక బౌల్లో దీన్ని వడపోసుకోండి. ఏమైనా డస్ట్ ఉంటే, దుమ్ము కానీ ఏమైనా ఉంటే పోతుంది కదా. సో ఇలా వడపోసుకొని అదే ప్యాన్లో ఈ బెల్లం వాటర్ని వేసుకొని పాకం వచ్చేంతవరకు కలుపుకోండి. దీనికి గట్టి పాకం రావాలి, తీగ పాకం కాకుండా. హై ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లడ్డు బాగుంటుంది. లేదంటే ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాకం వస్తుంది కానీ లడ్డు అనేది గట్టిగా అయిపోయి సాగుతూ ఉంటుంది. సో అందుకని సిమ్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో 1 కప్పులో వాటర్ తీసుకొని చెక్ చేసుకోండి. చూడండి, లేత పాకం వచ్చింది. ఇంకొంచెం ముదురు పాకం రావాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలాగే ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలు కడుపుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. గట్టి పాకం రావాలి. ఈ పాకం అనేది మనం ప్లేట్కి టచ్ చేస్తే టప్ టప్ అని సౌండ్ రావాలి. ఇలా సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పాకం వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న నువ్వులని కొంచెం కొంచెంగా వేసుకోండి. కలుపుతూ ఉండండి, లేదంటే ఒకే దగ్గర ఉండలాగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయకండి. ఒక 2 నిమిషాలు పాకంలో అలాగే ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువసేపు కలపకండి, లేదంటే పొడి పొడిగా అవుతుంది కదా. సో వేసిన తర్వాత 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నువ్వుల లడ్డు చుట్టుకోండి. నెయ్యి అప్లై చేసుకోండి చేతికి. నీళ్ళు కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే కాలకుండా ఉంటుంది. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకున్నాను, అందుకే చేతి మొత్తం కాలిపోయింది. సో అందుకని మీరు కొంచెం చల్లారిన తర్వాత చేసుకోండి. మీరు చేసేటప్పుడు ఈ నువ్వుల లడ్డు చేసేటప్పుడు గట్టిగా అనిపిస్తే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని చేసుకోవచ్చు, గట్టిపడకుండా ఉంటుంది. లేదు అనుకుంటే ఒకటి చెక్కపిట్ట తీసుకొని దానిపైన చపాతీ కర్రతో ప్రెస్ చేసుకుంటే టిక్కిలి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేతికి నూనెను కానీ నెయ్యి కానీ నీళ్ళని కానీ అప్లై చేసుకుంటూ లడ్డు చేసుకోవచ్చు. మీకు ఎంత సైజు కావాలంటే ఎంత సైజు చేసుకోవచ్చు. గట్టి పడుతూ ఉన్నప్పుడు మధ్యలో వేడి చేసుకుంటూ చేసుకోండి. ఈ విధంగా 1 కప్పు బెల్లంకి 1 కప్పు నువ్వులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. చాలామంది 3/4 కప్పు వేస్తారు, అప్పుడు పొడి పొడిగా అవుతుంది. ఈ విధంగా సేమ్ క్వాంటిటీలో చేసుకుంటే పర్ఫెక్ట్ లడ్డు చేసుకోవచ్చు. చూసారుగా ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలకి రోజొకటి ఇవ్వండి. ఎముకలు బలంగా అవుతాయి, పిల్లలు కూడా బలంగా అవుతారు. సో చూసారుగా, పక్కా కొలతలతో పర్ఫెక్ట్ నువ్వుల లడ్డు. మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.